మేడం, వెస్ట్ బెంగాల్లో జరిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన అసలు ఏ విధంగా చూడొచ్చు? అంటే మా అందరికీ బేసిక్ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే, అసలు మాకు బతకటానికి ఒక హక్కు ఉందా అన్నది అందరి మదిలో డౌట్ వస్తుంది. ఆర్ వి ఎలిజిబుల్ టు లివ్, డూ వీ హ్యావ్ ఎ రైట్ టు లివ్ అన్నది అనిపిస్తుంది. అది డాక్టరా లేకపోతే ఇంకొకటా కాదు, ఒక సాటి హ్యూమన్ బీయింగ్ మీద ఇంత రకమైనటువంటి, అంటే ఒక చెప్పలేని, ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి గ్రూసమ్ యాక్ట్ జరిగింది. అది మాకు వర్క్ చేయాలన్నా కూడా ఇప్పటివరకు ఎప్పుడు వర్క్ చేయాలి అంటే భయపడలేదు. అలాంటిది మా జూనియర్స్, డిఎన్బీస్, మేడం మేము చెయ్యాలా, మేడం మేము ఎందుకు ఈ కోర్సులో జాయిన్ అయ్యాము, నైట్ డ్యూటీ ఎక్కడ చేయాలి, ఇంటి నుంచి ఫోన్స్ రావడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే ఆడపిల్లలు ఈ సొసైటీలో ఉండగలుగుతారా, ఎంతవరకు ఇది సేఫ్, ఈజ్ ద కంట్రీ సేఫ్ టు లివ్ అన్న క్వశ్చన్ కూడా అరైజ్ అవుతుంది. అంటే ఢిల్లీలో ఒక ఘటన జరిగిన తర్వాత నిర్భయ చట్టం తీసుకొచ్చారు. రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన తర్వాత దిశ చట్టం తీసుకొచ్చారు. అంటే దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు, దిశ యాప్లు ఏర్పాటు చేశారు. అంటే ఎన్ని చట్టాలు వచ్చినప్పుడు కూడా ఇటువంటి ఘటనలు ఆగట్లేదు, దానికి కారణం ఏంటంటే? ఎందుకు అంటే ఎవరు ఆ మూమెంట్, ఈ ఈవెంట్ అయ్యింది, ఈ ఇన్సిడెంట్ అయ్యింది, ఇది ఇంతటితో మనం ప్రొటెస్ట్ చేశాము లేదా ఒక యాక్ట్ తెచ్చాము అన్నట్టుతో ఆగిపోతున్నారు. దీని రూట్ కాజ్ అనాలిసిస్ ఏంటి, ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి, మళ్ళీ ఎందుకు జరుగుతున్నాయి అన్నది ఎవ్వరూ ఆలోచించట్లేదు. ఇంత అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్, ఇంత అవైలబిలిటీ ఆఫ్ ఆల్కహాల్, గుడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది లేదు. సో ఈ రూట్ కాజ్ అనాలిసిస్ అన్నది ఒక మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్, సంఘ సంస్కర్తలు, గవర్నమెంట్, పబ్లిక్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఒక కమిటీ లాగా ఫామ్ చేసి ఎడ్యుకేషన్ సిస్టము, యూత్ ఎలా ఉండాలి, వాళ్ళని ఎడ్యుకేషన్, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ లివింగ్ ఎడ్యుకేషన్ అన్నది ఒక క్యారెక్టర్ మౌల్డింగ్ అండ్ అవే ఫ్రమ్ దీస్ సోషల్ ఈవిల్స్, డ్రగ్స్, ఆల్కహాల్ అన్నది ఉండాలి కంపల్సరీ. అది ఆ రూట్ కాజ్ అనాలిసిస్ మనలో ఈచ్ మనిషిలో పరివర్తన రాకపోతే ఇది ఇలానే జరుగుతుంది. ఎన్ని చట్టాలు వచ్చినా కూడా జరుగుతూనే ఉంటుంది, మోర్ ఆఫెన్ జరుగుతూ ఉంటుంది. అంటే ఇతర దేశాలు ఇటువంటి ఘటనలు జరిగితే క్షణాల వ్యవధిలోనే వారికి మరణశిక్ష విధిస్తున్న పరిస్థితి ఉంది. కానీ మనకి ఇక్కడ నిర్భయ ఘటనలో చూసినట్టయితే సంవత్సరాల పాటు వాళ్ళు జైల్లో పెట్టిన పరిస్థితి ఉంది. అంటే ఎటువంటి చట్టాలు తీసుకురావాలి, అసలు చట్టాలు ఏ విధంగా కఠినతరం చేయాలి? కఠినతరం అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి ఏంటంటే ఇమ్మీడియట్గా యాక్షన్ అయ్యేటట్టు, ఒక పబ్లిక్గా ఓకే ఇది చేస్తే ఇలా అవుతుంది అన్న ఒక భయం అన్నది రావాలి జనాల్లో. అప్పటి వరకు కూడా ఏదో ఓకే 6 months తర్వాత నేను బయటకు వచ్చేస్తాను, 2 years తర్వాత బయటకు వచ్చేస్తాను అన్నది భయం లేకుండా ఉంటే ఇలానే జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం మనతో పాటు జనసేన నాయకులు శ్రీనివాస్ పట్నాయక్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఇటువంటి ఘటనలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పటి వరకు మనకి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. గాంధీ ఆయన ఇచ్చిన సూచనలు ఎవరు పాటిస్తున్నారు? ఇక్కడ ఒక మహిళ అర్ధరాత్రి తిరిగే రోజు వస్తే ఖచ్చితంగా మనకు స్వతంత్రం వచ్చిందని మహాత్మా గాంధీ చెప్పారు. కానీ ఈరోజు జరిగిన కలకత్తా ఇన్సిడెంట్ ఏదైతే ఉందో పూర్తిగా ఈ సమాజం తలచించుకునే విధంగా జరిగింది. దాదాపు ఒక 10 మంది క్రూర మృగాలు ఒక మహిళను దారుణంగా హింసించి చంపారు. ఈరోజు ఆమెకి జరిగే న్యాయం ఏ విధంగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీకి జరిగే న్యాయం ఏ విధంగా ఉండాలంటే దేశం మొత్తం మీద ఇంకో మొగాడు ఇలాంటి కార్యక్రమాన్ని కానీ దీన్ని కానీ ఎవరైనా ఆలోచించాలన్నా, వాడి మైండ్లో రావాలన్నా ఖచ్చితంగా భయపడేటట్టు ఉండాలి. ఈ రాజకీయ వ్యవస్థ ఈ విధంగా తయారు చేసింది. ఖచ్చితంగా ఒకటైతే చెప్పగలను, మమతా బెనర్జీ ఉన్నారు ఇప్పుడు, ఆవిడ ఒక లేడీ, అది కాంగ్రెస్ గవర్నమెంట్, వాళ్ళందరూ బీజేపీ వాళ్ళ మీద తోస్తారు. ఇది బీజేపీ ఆడిస్తున్న డ్రామా అంటారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ అంటారు. మనకెందుకు ఈ రాజకీయాలు చెప్పండి? ఇక్కడ న్యాయం జరగాలి. ఈరోజు ఆమెకి జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా
ఈ ప్రభుత్వం ఆన్సర్ చెప్పి తీరాలి. తీరకపోతే దేశవ్యాప్తంగా జరుగుతున్న ర్యాలీలు మరీ బలంగా అవుతాయి. ఖచ్చితంగా మీకు రేపు రాజకీయ మనుగడు కూడా ఉండదని చెప్తున్నాం. ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం దీనిపై సరైన నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇంతకాలం మహిళలకు ఈ విధంగా హింసిస్తారు. ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చెప్పి తీరాలి. We want justice. That's it. We want justice. We want justice. We want justice. We want justice. కొంచెం ముందుకు వచ్చండి. కోల్కతాలో ట్రైనీ వైద్యురాలు మౌమితపై జరిగిన హత్యా ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అగ్రజ్వాలలు రేకెత్తాయని చెప్పవచ్చు. అందరూ కూడా కులమతాలు అతీతంగా అందరూ కూడా రోడ్లెక్కి తనకి న్యాయం చేయాలంటూ కూడా నిందితులకి కఠినంగా మరణశిక్ష విధించాలంటూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా స్వచ్ఛందంగా వైద్యులు కానివచ్చు మిగతా అందరూ కూడా మౌమితకి సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి ఉంది. అయితే నిందితుని ఇప్పటికే కోల్కతా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సాక్షాత్తు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా నిందితులు కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుతం అయితే విశాఖ బీచ్ రోడ్లో యాంకర్ జ్యోతి ఆధ్వర్యంలో అయితే ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. శాంతియుతంగా ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ సంఘటన చాలా దురదృష్టకరం, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏ విధంగా చూడడం ఏంటండి, అందరూ చెప్తున్నారు. మీరు ఎవరిని అడిగినా చంటి పిల్లల దగ్గర నుంచి అందరూ చెప్తారు ఆ అమ్మాయికి మల్టిపుల్ ఇంజురీస్ అయ్యాయి. ఆ కళ్ళల్లో నుంచి గాజు పెంకులు ఉన్నాయి, ముక్కు నుంచి, చెవు నుంచి, నోటి నుంచి రక్తం వచ్చింది, వెజినల్ పార్ట్స్ కూడా డ్యామేజ్ చేశారు. ఇలా ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు 2 నెలలు అందరూ సంఘీభావం తెలుపుతాం, అందరూ నిరసన తెలుపుతాం, అంతా కామైపోతుందండి. మళ్ళీ ఇంకో అమ్మాయి మీద అత్యాచారం జరిగితే మళ్ళీ ఇలాగే ప్లకార్డులు, ఫ్లెక్సీలు పట్టుకొని రోడ్డు మీదకి వస్తాం. దీనికి ఎండింగ్ పాయింట్ అయితే అసలు కనిపించడం లేదు. మమతా బెనర్జీ గారు కూడా చెప్తున్నారు, నేను నిరసన తెలుపుతున్నాను. సామాన్య ప్రజలు నిరసన తెలిపి, పార్టీలో ఉన్న వాళ్ళు, ప్రభుత్వం కూడా నిరసన తెలిపితే న్యాయం చేసేది ఎవరు? ఆ అబ్బాయి ఎవరో సంజయ్ రాయ్ ధైర్యంగా నేనే చేశాను, ఊరి తీసుకుంటే తీసుకోండి అని మాట్లాడాడు అంటే వాడికి పోలీసులు అంటే భయం లేదా? ప్రభుత్వం అంటే భయం లేదా? చట్టం అంటే భయం లేదా? అంటే ఇటువంటి తప్పు చేసినా కూడా శిక్ష పడదు, మంచిగా ఉంటే మళ్ళీ విడిచేస్తారు మమ్మల్ని అని చెప్పి ఆలోచనతోనే కదా అన్నాడు. 6 నెలల పాప నుంచి 60 సంవత్సరాల ముసలావిడ వరకు రీసెంట్గా ఆంధ్రాలో గేదెను కూడా వదలలేదండి మనుషులు. ఇక ఆడపిల్లలు రోడ్డు మీదకి ఎలా వస్తారు? చనిపోయిన అమ్మాయి కాదు, బతుకున్న మా అందరికీ రక్షణ ఏంటి? అది గవర్నమెంట్ హాస్పిటల్లోని ఒక పోలీస్ వాలంటీర్. ఇప్పుడు చాలామంది న్యూస్లో చెప్తున్నారు అబ్బాయి బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, ఆ అబ్బాయికి చాలా మందితో డివోర్స్ అయ్యింది, ఆ అబ్బాయి మెంటల్ కండిషన్ బాగాలేదు. ఇప్పుడు చెప్తున్న ఈ మాటలు పోలీస్ డిపార్ట్మెంట్ ఆ అబ్బాయిని వాలంటీర్గా అపాయింట్ చేసుకున్నప్పుడు ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయలేదా? ఆ ప్రిన్సిపల్ ఇప్పటికీ కూడా ఆత్మహత్య అని చెప్పాడు. రక్షించాల్సిన అతను ఆత్మహత్య అని ఎందుకు చెప్పాడు? అతను రిజైన్ చేసేసాక మళ్ళీ వేరే కాలేజ్కి ఆయన్ని ఎందుకు అపాయింట్ చేశారు? అది కొన్ని గంటల్లోనే. అంటే దీని వెనక ఎన్నో పెద్ద తలకాయలు ఉన్నాయని అనిపించడం లేదా? ఆడవాళ్ళకి రక్షణ ఏది అంటారండి. ఆడవాళ్ళు వేసుకునే బట్టలు బాగాలేదు, మాట్లాడే పరిస్థితులు బాగాలేదు, పబ్బులని బార్లని తిరుగుతున్నారు. మరి అమ్మాయి ఎక్కడ తిరిగింది? హాస్పిటల్లో డ్యూటీ కదా చేస్తుంది అమ్మాయి. 31 సంవత్సరాల అమ్మాయిని 40 నిమిషాలు నరకం చూపించి చంపారు. 100 ఏళ్ళ తన జీవితాన్ని 40 నిమిషాల్లో నాశనం చేసే హక్కు ఎవరిచ్చారు? ఏ ప్రభుత్వమైనా మాట్లాడుతుందా దీని గురించి? అంటే హైదరాబాద్లో ఇటువంటి ఘటనలు జరిగిన తర్వాత రాష్ట్రంలో దిశ చట్టం తీసుకొచ్చారు. వెంటనే 48 గంటలను అక్కడ ఉన్న 4 నిందితులను కూడా ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడంటే ప్రధానంగా వీరిని ఉరిశిక్ష వేయాలంటారా, లేదంటే ఎన్కౌంటర్ చేయాలంటారా? సార్, దిశ చట్టం తీసుకొచ్చారు, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు అయ్యాయి. ఆ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసిన తర్వాత ఒక్క అత్యాచారం కూడా జరగలేదా? పోలీసులు ఉన్నారు సార్, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇటువంటి మనుషులు ఎందుకు తయారవుతున్నారు? వాళ్ళు పెరిగే వాతావరణమా, తల్లిదండ్రుల పెంపకమా, వాళ్ళ మానసిక పరిస్థితి? దీనికి కారణాలు ఏంటి? ఎందుకు బయటికి రావడం లేదు? పోలీస్ స్టేషన్లు పెట్టినంత మాత్రాన, చట్టాలు తీసుకొచ్చినంత మాత్రాన మనకు కావాల్సింది ఇటువంటి అత్యాచారాలు ఆగడం కదా. ఎందుకు ఆగడం లేదు? ఇప్పుడు అందరినీ కాదని ఒక డాక్టర్ చదవాలి అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎన్నో సాక్రిఫైసెస్ చేయాలండి. అవన్నీ చేసి సమాజానికి ఏదో మేలు చేద్దామని ముందుకు వచ్చినటువంటి ఆ అమ్మాయిని అంత దారుణంగా చంపిన తర్వాత ఇంకెవరైనా ఎటువంటి ప్రమాదంలో ఉన్నా నైట్ డ్యూటీ చేయడానికి ఏ మహిళైనా ఇష్టపడుతుందా? వెళ్తుందా? ధైర్యం చేయగలుగుతుందా? ఇప్పుడు నష్టం ఎవరికి వచ్చింది? ప్రజలకే వచ్చింది. ప్రజలు ప్రాణాలు కాపాడే డాక్టర్లకే ఈరోజు రక్షణ లేదు.
ఇప్పుడు దీనికి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? సార్ వెంటనే ఉరి తీయలేదు అంటే వెనక ఎవరున్నారు, ఏ తలకాయలు ఉన్నాయి, ఎంతమంది కలిసి చేశారు, దీనికి సంబంధించి కొన్ని రోజులు ఎంక్వైరీ చేసి ఎప్పటికీ ఎంక్వైరీ తేలకపోతే వాడిని నడి రోడ్డు మీద ఉరి తీయాలండి. అప్పుడు ఇంకొకరికి ఒంటిలో వణుకు పుడుతుంది. మోసం చేయాలన్నా, అత్యాచారం చేయాలన్నా, లేదా ఒక అమ్మాయి మీద లైంగిక దాడి చేయాలన్నా భయం పుట్టేలా చేయాలి చట్టం. రైట్. జ్యోతితో పాటు కొంతమంది స్వచ్ఛందంగా కూడా ఈ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇటువంటి సంఘటనలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా ఇటువంటి సంఘటనలు అయితే ఆగట్లేదు. నిమిషానికి 5 నుంచి 10 రేపులు దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు అంటారు? సార్ ఇప్పుడు చూసుకుంటే మనకు కలకత్తాలో జరిగింది. మనందరం కూడా పూజలు చేస్తాం ప్రతిరోజు, దుర్గాదేవికని వరలక్ష్మి వ్రతానికి ఎన్నో చేస్తూ ఉన్నాం. ఆడదాన్ని ఒక స్త్రీగా కాకుండా ఒక దేవతగా పూజించే దేశంలో ఉన్నాం మనందరం కూడా. అలాగే అలాంటి దుర్గాదేవి పూజలు చేసే కోల్కతాలోనే ఒక స్త్రీకి రక్షణ లేదు. రాష్ట్రంలోని ఏ రాష్ట్రం అనే కాదు, కోల్కతా కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, హైదరాబాద్ కాదు, ఎక్కడైనా సరే స్త్రీకి రక్షణ లేదండి. ఈ రక్షణ దీనికి గవర్నమెంట్ ఏం చేయాలంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మళ్ళీ ఇన్సిడెంట్ జరిగేంత వరకు మనం కామ్గా ఉండి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇలా ప్లకార్డ్స్ పట్టుకొని బ్యానర్స్ పట్టుకొని బయటకు రావడం కాదు. అది జరగాలంటే ప్రతి మగాడికి అమ్మో నేను ఈ పని చేస్తే నాకు ఈ శిక్ష ఉంటుంది అన్న భయం కలిగిన రోజు మాత్రమే ఇలాంటివి ఆగుతాయండి. ప్రతిసారి మనం ఏం చేస్తామంటే ఆడవాళ్ళు డ్రెస్ మార్చుకోమనం, మీరు బట్టలు సరిగ్గా వేసుకోండి, మీరు సరిగ్గా తిరగండి, మీరు సరిగ్గా ఉండండి, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా రండి అని చెప్పడం కాదు. మనం మగవాళ్ళకి చెప్పాలి, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా రండి. ప్రతి స్త్రీని చూసేటప్పుడు అందులో స్త్రీని చూస్తున్నామంటే దాని తల్లిని చూస్తామనో చెల్లిని చూస్తున్నామనో అభిప్రాయం మగాడికి వచ్చిన రోజు ఇవన్నీ ఆగుతాయి. మన పిల్లలకి మగాళ్ళకి మనం ఏం చెప్తామంటే అక్కతో వెళ్ళినప్పుడు నువ్వు రారా, చెల్లితో నువ్వు వెళ్ళరా, అది కాదు నువ్వు చెప్పాల్సింది. నువ్వు చెప్పాల్సిందిరా నువ్వు ఎలా చూడాలి స్త్రీని మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పించాలి. గవర్నమెంట్ కూడా దీని మీద నెక్స్ట్ ఇన్సిడెంట్ జరిగినంత వరకు కాకుండా ప్రతి రాష్ట్రంలోనే, భారతదేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఒక స్ట్రాంగ్ చట్టం తేవాలి. ఆ చట్టాన్ని చూస్తే ప్రతి మగాడికి కూడా నెక్స్ట్ టైం ఇలాంటి పనులు చేయాలన్నా, ఒక ఆడపిల్లని ఇలా బాధ పెట్టాలన్నా సరే తప్పనిసరిగా వాడు ఒండులో వణుకు పట్టాలి. వణుకు పుట్టి నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి ఇంకొక కేసు జరగకుండా అలాంటి చట్టాన్ని భారతదేశ రాజ్యాంగంలో తీసుకురావాలని మాత్రం కోరుకుంటున్నాను. అంటే ఇతర దేశాలు ఇటువంటి ఘటనలు జరిగితే క్షణాల వ్యవధిలో కూడా మరణశిక్ష విధిస్తున్న పరిస్థితి ఉంది. అత్యంత క్రూరంగా వేలాది మంది జనాల సమక్షంలో వారిని చంపేస్తున్న పరిస్థితి. కానీ భారతదేశంలో చూసినట్టయితే చట్టాలు కొంతమందికి ఇంకా చుట్టాలుగా మారిన పరిస్థితి ఉంది. సంవత్సరాల వ్యవధిలో ఇలా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా నిందితులు బెయిల్పై దర్జాగా బయట తిరుగుతూ ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికీ కూడా అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఎటువంటి చట్టాలు సవరణ చేయాలంటారు? సార్ ఇప్పుడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ మనందరికీ తెలిసిందే సార్. ప్రతి చోట పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా ఈ అమ్మాయికి ఇంత జరిగి మనందరం ఇంతలాగా మనము జస్టిస్ కోసం కోరుతున్నా సరే ఎందుకు అది జరగట్లేదంటే డెఫినెట్గా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ అయితే ఉండడం వల్ల ఇది జరుగుతుంది. కానీ వచ్చే చట్టం ఏ చట్టమైనా సరే అది సాక్షాత్తు ప్రధాని దగ్గర నుంచి సామాన్య పౌరుల వరకు ఎవరు చేసినా సరే ఆ చట్టం ఒకలాగే ఉండాలి. కానీ ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేది కూడా ఇప్పుడు మనం 2 రోజులు 3 రోజులు ఇప్పుడు నిర్భయ అందరూ ఏమంటున్నారంటే ఇది నిర్భయ 2 అంటున్నారు. ఈ పోలిక మానేయండి ఫస్ట్. ప్రతిదీ నిర్భయ 1 నిర్భయ 2 ఏంటిది అంటే 3 కూడా మీరు కోరుకుంటున్నారా? కాదు. ఒకదాన్ని పోల్చడం ఫస్ట్ మానేసి ఇప్పుడు నిర్భయ జరిగింది, మన దిశ జరిగింది, ఈరోజు ఇది జరిగింది, అలా జరగకుండా ప్రధాని దగ్గర నుంచి సామాన్య పౌరుల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చట్టం రావాలి. ఆ చట్టం ఇన్సిడెంట్ జరిగిందన్న రోజే లేకపోతే నెక్స్ట్ డే అది ఇంప్లిమెంట్ చేసిన రోజు అమ్మ ఇది రియాక్షన్ త్వరగా ఉంది, మీరు మిగతా దేశాల్లో తీసుకుంటే ఆన్ స్పాట్ కాల్చి పడేస్తున్నారు. కానీ మన భారతదేశంలో ఏమాత్రం వాళ్ళని జైల్లో కూర్చోబెట్టి మేపుతున్నాం మనం 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు. అలా మేపడానికి లేదు. ఎప్పుడైతే జరిగిందో అది జరిగిన నెక్స్ట్ డే ఎవరైతే నిందులు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా శిక్ష పడాలి. అలా శిక్ష పడిన రోజు ఇలాంటివన్నీ కూడా మన దేశంలో ఆగుతాయి. ఇది ప్రతి పౌరుడు మనం తెలుసుకోవాలి. ఇటువంటి సంఘటనలు జరిగిన తర్వాత ప్రభుత్వాలు స్పందించడం కాకుండా ఇటువంటి సంఘటనలు జరగకుండా కఠినమైన శిక్షలు అమలు చేస్తే ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు తగ్గే అవకాశం ఉందని కూడా మౌమితకి సంఘీభావంగా వచ్చిన వారు కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సూర్యతో కిటి ట్రూత్ న్యూస్ విశాఖ. Justice! We want 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 justice! Enough. Justice!
Justice! We want justice! We want justice! Save those! Save those! Save those! Justice! Justice! We want justice! 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 We want justice! want justice. Justice! Justice! We want justice. Justice! Justice! We want justice. 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 Justice! We want లెఫ్ట్ justice. తీసుకోండి, లెఫ్ట్ తీసుకోండి, Justice. లెఫ్ట్కి వెళ్ళిపోండి. Justice. We want Justice. లెఫ్ట్ We want justice! We want justice! We want justice! We want justice! Justice! We want justice! 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 We want justice! 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 We want justice. Justice! Justice! We want justice. We want Justice. justice! Justice. 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 We want justice. We want justice. Justice! We want justice! We want justice! We want justice! We want justice! అది ఆ పాపలు కావచ్చు. We want justice! We want మన దగ్గర వాయిస్ We want We want justice! Justice! We want justice. Justice! We want justice. Saviors. 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 We want justice. We want justice. 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 We want justice. We want justice. We want justice. बंद करो ये अत्याचार. बंद करो ये अत्याचार. Justice. We want justice. We want justice. 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 बंद करो अत्याचार. बंद करो अत्याचार. बंद करो अत्याचार. We want justice! 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 We want జ్యోతి జ్యోతి వాయిస్ జ్యోతి వాయిస్ జ్యోతి చేస్తుంది ఈ లోపల చేసుకొచ్చేస్తాం. वापस